బీజేపీ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకప్పుడు ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, సన్న లోకేష్ కోసం రైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని మాట్లాడిన వ్యక్తి, పోలవరంను ఏటీఎంలో వాడుకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి, అలాగే అదే సందర్భంలో మోదీకి సంబంధించి చంద్రబాబు కూడా అదే తీరులో మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయి ఏపీ అభివృద్ధి లేదంటే ఇన్ని రోజులు ఎందుకు మోదీ చెప్పలేదు? అంటే ఇచ్చిన ఉద్యోగాలు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ నమస్కారం. నమస్తే బాజీ గారు. అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి రాజీవ్ గారికి మీ ద్వారా వియర్స్ కోడ్ నమస్కారం అండి. సార్ సహజంగా 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎంచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో 2019లో ఒక అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని గతం చేసినటువంటి పార్టీ చేసిన తప్పుల్ని వీళ్ళు చేయకుండా ఉంటారు, ఆ ప్రభుత్వంలో పోకుండా ఉంటారని ఆలోచన చేశారు. దాని ఫలితంగానే ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజున ఆలోచించుకునే ధోరణి ఒకటి అవుతుంది, ప్రభుత్వం చేసిన పనులు చెప్పేటువంటి ధోరణి అవుతా ఉంది. ఇవాళ వారు మాట్లాడినట్టుగానే కళ్ళుండి చూడలేనటువంటి కబోది, అంత పెద్ద మాటలు నేను అనలేదు. కానీ ఇక్కడ ఏమంటామంటే రాజకీయ వ్యూహంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్నటి దాకా నరేంద్ర మోడీ గారికి మాకు అంతర్గతంగా ఉన్నటువంటి మా బంధం వేరు అని స్టేజ్ మీద చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆంధ్ర ప్రజల్ని ఒక రకమైనటువంటి డైలమాలోకి తీసుకెళ్లిందండి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారిని సన్ రైజ్ అనే విషయం అన్నటువంటి నరేంద్ర మోడీ గారి మాటకి ఈ రోజు కూడా మనం ఏమంటామంటే ఆనాడు ఆయన తప్పు చేస్తున్నాడు అని పెద్ద మనిషిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ప్రధానమంత్రి గారు చెప్పారండి. లేదు నేను కరెక్టే చేస్తానని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో ఆ రోజున కూడా ఆయన అట్టాగా అనుకున్నారండి. కానీ ఆయనకి మధ్యలో రాష్ట్రంలో ప్రజలు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు మన రాజీవ్ గారు చెప్పినట్టుగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పారిశ్రామికంగా లేకపోతే ఆర్థికంగా రాష్ట్రం బాగు చేస్తారని ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆనాడు ప్రజలు నమ్మారు 19లో. అది ఆయన చేయలేకపోయాడు అనుకున్నారు. ఇది ఈయన చేశానని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి మనం వారన్నట్టుగా నేను సాధించామని చెప్పినటువంటి కాదు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది 100, వీళ్ళు చేసింది దాదాపు 10% మాత్రమే. దీన్ని ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది 100, వీళ్ళు ఇచ్చింది 100 అనుకుంటున్నారు. దీని ఫలితంగా ఏమైందంటే ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సభ విజయవంతమే సాక్ష్యం అండి. ప్రతి చోట ఇవాళ అధికారంలో ఉండేటువంటి సభలు నిర్వహించడం గొప్ప కాదండి, ప్రతిపక్షంలో ఉండి సభలకి జనం రావడం అనేది గొప్ప. ఎందుకంటే ఆర్థికంగా డబ్బులు లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టేటువంటి ప్రతిపక్ష ఆలోచనకి చాలా సారూప్యత తేడా ఉందండి. ఇప్పుడు మనమేమంటామంటే వాళ్ళన్నట్టుగానే పార్లమెంట్ లో అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. రైల్వేకి సంబంధించినటువంటి నిధుల్లో వాళ్ళు ఇవ్వలేనటువంటి వాటాలు కానీ, ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ తర్వాత నిరుద్యోగుల్లోకి వచ్చినటువంటి అపనమ్మకం కానీ, లేకపోతే ఉద్యోగులకు ఇచ్చినట్టు తప్పినటువంటి హామీలు కానీ, ఆదాయ వనరులు సృష్టించకుండా మద్యం లాంటి వాటి మీద, ఇసుక మీద అక్రమంగా సంపాదించినటువంటి లెక్కలు చెప్పినటువంటి ఆదాయం కానీ, సామాన్య కార్మికులకు జీవన భృతి కల్పించినటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే ఉపాధి హామీలో కేంద్రం ఆదుకున్నప్పుడు కూడా రాష్ట్రం చెయ్యమన్నటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి అవకాశాలను దెబ్బకొట్టేటువంటి స్థితి కానీ, ఇవి ప్రజల్లో వ్యతిరేకత వస్తాయని మా నమ్మకం. వాళ్ళకేముండో మేము చేశామని చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ నేను ఇంకో మాట చెప్తానండి, పార్లమెంట్ లో ఏం చెప్పారంటే 30 లక్షల ఇళ్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందండి. పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పిందండి. ఆనాడు 5,000 కోట్లు గత ప్రభుత్వం నిర్మాణం అవుతున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్కలు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మందికి ఈపీఎఫ్ అకౌంట్లు తెరిచామంటే 16 లక్షల మందికి ఉపాధి కలిగించినట్టే కదా. ప్రభుత్వ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అంటే ఇవేమీ కనిపించట్లేదు, అస్సలు ఉద్యోగాలు ఇవ్వలేదు, అస్సలు అభివృద్ధి జరగలేదు అని ప్రధాని మోదీ కానీ బీజేపీ నేతలు ఎట్లా అంటారు? ఇది వైసీపీ అడుగుతున్నది. నేను కూడా అదే అంటానండి, అభివృద్ధి జరిగిందని చెప్పి రాజీవ్ గారు చెప్తున్నారండి. ఈ అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు నమ్మాలండి. ఇప్పుడు సతీష్ గారు నమ్మాలి కదా, ఎవరు నమ్మాలన్నా కానీ
ఇవాళ మనం ఏమంటామంటే జరగలేదని మేము చెప్తా ఉన్నామండి. ఓకే. ఏ రంగాలైతే దెబ్బతిన్నాయో ఆ రంగాల్లో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనేటువంటి భావన మాకు అనిపించింది, మేము చెప్తున్నాం. ఆ రంగాలు మొత్తం మేము పూర్తిగా చేశాము, సక్సెస్ఫుల్ గా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మీకు ఈ మొత్తం నెల రోజుల ఎపిసోడ్ లో మీకు విషయం చెప్తానండి. మొట్టమొదటిసారి పార్టీలు కలవకూడదు అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి పార్టీలు కలిసిన తర్వాత వచ్చినటువంటిది జనసేన, టీడీపీ. ఆ తర్వాత బీజేపీ కలవకూడదు అనుకున్న దానికి, బీజేపీ కలిసిన తర్వాత వచ్చిన దానికి ఒకప్పుడు ఒక 20 రోజుల క్రితం నెక్ టు నెక్ అనుకున్నారండి. ఆ తర్వాత డైల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ ప్రభుత్వం మళ్ళీ రాదనేటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చేసింది సతీష్ గారు. దాని ఫలితంగా ఓటర్లు డిసైడ్ అయ్యారు. పోస్ట్ లో ఎలక్షన్ జరిగింది. పోస్ట్ ఎలక్షన్ లో 75% ఏదైతే ప్రతిపక్షాలకి ప్రజలు దీవించారు, కేవలం అతి తక్కువ శాతంలో వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ పాపం మళ్ళీ వస్తే మేము బతి బయటపడతాం. 2009 మళ్ళీ రిపీట్ అవుద్ది. మీరు చూడండి, ఖచ్చితంగా సైలెంట్ ఓట్ జరగబోతుంది. డెవలప్మెంట్ కే ఓటర్ పట్టం కట్టబోతున్నాడు. మళ్ళీ మేమే రాబోతున్నాము. విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఇంకా మోటా ముళ్ళు సర్దుకోవాలి ప్రతిపక్షాలు అంటారు రాజీవ్ గారు. మొన్న ముఖ్యమంత్రి కూడా గాజువాక సభలో అన్నారు, జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తున్నాను విశాఖలోని. సార్ నేను ఒక మాట చెప్తానండి. ఒకవేళ ఆయన ఎవరినో అనుకునేవ్వండి, ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మనం వారిని మాట్లాడేటప్పుడు మనకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మనం పోతాం. అందులో ఒకటేంటంటే, ఒకనాడు అమరావతి రాజధాని నా ఇల్లు అని చెప్పినటువంటి మాట అధికారాన్ని తెచ్చిపెట్టింది సతీష్ గారు. ఈ రోజు విశాఖపట్నం నా రాజధాని అన్నది అధికారాన్ని పోగొట్టుతుంది అనేది మా విశ్వాసం, ప్రజల నమ్మకం. రెండోది ఏంటంటే, మహాకూటమి ఆ గతమంతా వేరు. రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి చూడటం అనేది అవివేకం అండి. రాజశేఖర రెడ్డి గారి దాంట్లో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు, నా తండ్రి పాలన ఇది కాదు, రాజశేఖర రెడ్డి ఇలా ఉండడని సాక్షాత్తు ఆయన ఎంగిలి పాలు తాగినటువంటి చెల్లి శర్మిలా చెప్తా ఉంది. మిగతా జనం ఏమనుకుంటారని తర్వాత తీసేద్దాం. ఇక్కడ ఏంటంటే హిస్టరీ రిపీట్ అన్నారు ఆయన. హిస్టరీ రిపీట్, దట్స్ ఏ పర్ఫెక్ట్ వర్డ్. ఆయన కూడా బాగా చెప్పారు. 14 నుంచి 19 వరకు ఏ హిస్టరీ అయితే చంద్రబాబు నాయుడు గారు జరిగిందో ఆ ఎన్డీఏ కూటమి హిస్టరీ రిపీట్ అవుతుందని మేము కూడా అంటున్నా ఉన్నాము. 2 సార్లు దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. దట్ ఈస్ హిస్టరీ రిపీట్. ఎవరు పారిపోతారంటే జరిగింది కదా, 3 సంవత్సరాలు 9 నెలలు మాత్రమే మీరు కలిసి ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చారు. మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధనం పోరాట దీక్షలు చేసింది. మరి అటువైపు ఇటువైపు అందరూ మాట్లాడుకున్నారు, కేబినెట్ నుంచి బయటకు వచ్చేసారు. ఈ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, వీటి మీద చాలా గందరగోళం కదా. పాలసీ డిఫరెన్స్ సార్ మీకు ఒక మాట చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు మేము యుద్ధాలు చేసుకునే వాళ్ళం కాదు. మాకు రాజకీయంగా ఉన్నటువంటి విధి విధానాల్లో వచ్చినటువంటి తేడాల్లో జరిగినటువంటి అంశాలు అవి ప్రజల ముందుకు వెళ్ళాము. ప్రజలు దీవించారో నిరాకరించారో జరిగిపోయింది. దీవించిన నాయకుడు చేసినటువంటి పనులు ఏమన్నాయో ప్రజల ముందుకు వెళ్లే ముందు ఒకటి ఏం చెప్తాను. ఇక్కడ ఒక మాట ఏంటంటే, పాలసీ డిఫరెన్స్ అన్ని పార్టీల్లో ఉంటాయండి. సాక్షాత్తు వైసీపీలో 6 ఎంపీలు బయటకు వచ్చేసారు, నీకు దండం బాబో, నీ దగ్గర మేము ఉండలేమని చెప్పని. మీ కళ్ళ ముందు తెలుసు కదా. సాక్షాత్తు వైసీపీలో 80 స్థానాల్లో వీళ్ళు పనిచేయలేదని జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని తీసుకెళ్లి ఈ ఊరు ట్రాన్స్ఫర్ నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్, ఆ ఊరు నుంచి ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది పాలసీలో వచ్చేటువంటి తేడా. ఎందుకు మీరు మార్చారండి? మీరు అక్కడే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగామనుకో, మా పాలసీ మాదయా అంటారు. అంటే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో కూడా 100కు పైగా అభ్యర్థులు మార్చారు మీరు. అవునండి, మైనస్ గా చూడాలి సార్. పాలసీ నేను చెప్తుంది, నేను తప్పట్లేదు సార్. అది మైనస్ కాదు, ప్లస్ గా సార్. ఇట్స్ ఏ పార్టీ పాలసీ. చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలసీ ప్రకారం పోయారు. ఆయన చెప్పింది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి నేను విభేదిస్తున్నా అన్నారు. ప్రజలు దాన్ని ఏం చేశారో మీకు తెలుసు. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి రాజీవ్ మేము ఈ అభివృద్ధి చేస్తాం, ఇవి చూసి ఓటేయండి ధైర్యంగా అడుగుతున్నాము. ధైర్యంగా అడిగే పరిస్థితి బీజేపీకి, టీడీపీ కూటమికి ఉందా? 2014, 2019లో ఇగోండి ఆంధ్రప్రదేశ్కి ఇది చేసామని అడిగే దమ్ముందా అని అంటున్నారు. మీరు సమాధానం చెప్తే డిబేట్ వైండప్ చేద్దాం.
ఎస్ సార్, నిధులు ఇచ్చింది, అభివృద్ధి చేసింది కేంద్రం 80% అనేది అందరికి ప్రజలకు అర్థమైపోయిందండి. ప్రజలను ఆదుకుంటుంది ఎవరో, ప్రజల వెనకాల నిలబడింది ఎవరో ప్రజలు గమనించారండి. ఇవాళ వారు విశాఖ వేదికగా చెప్తా ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనకాపల్లి నుంచి మొదటి బొట్టు అక్కడే పెట్టబోతున్నాం సీఎం రమేష్ గారు గెలుపుతో. విశాఖపట్నం అయినా, నెల్లూరు అయినా, రాయలసీమ అయినా, కోస్తా అయినా ప్రతి ప్రాంతం కూడా భారతీయ జనతా పార్టీ ఒకే రకంగా చూస్తుందండి. ఇప్పుడు వారి మాటల్లో విద్వేషం మీరు చూసారా? మిమ్మల్ని అంటున్నారు చూసారా? మీకు అవమానం జరిగింది చూసారా? మీరు మాకు ఓట్లు వేసుకొని గెలిపించుకోండి, మిమ్మల్ని అమరావతి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి తెలంగాణ వాళ్ళు ఎగతాళి చేశారు నిన్నటి దాకా. ఈ పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ గౌరవం, ఆత్మగౌరవం మిగలాలంటే ఈ ప్రతి ప్రాంతాన్ని పరిపాలించి అభివృద్ధి చేయగలిగేటువంటి దమ్మున్నటువంటి నాయకులు కావాలి. అది అభివృద్ధి కట్టుబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి చేసేటువంటి చంద్రబాబు గారు, అభివృద్ధికి అండగా నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమవుతుంది. ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి. రైట్.